ఓకే. ఈ జూమ్ అవకాశం ఇచ్చిన ఈఎంసీఎం పాండ్ సార్కి, ది గ్రే లీడర్ పిబి మేడం, అర్చన మేడం, లావణ్య మేడం, జూపల్ రమేష్ సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై మెంటర్ బాలం వెంకట సార్ గుడ్ మార్నింగ్. మై అప్లైనర్ నీరజ మేడంకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి వెరీ గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడమ్స్. నా పేరు వచ్చి శ్రీదేవి. నేను కాటేదాన్ దగ్గర, ఆర్ఎం గారి దగ్గర కాటదాన్లో సాయి కాలనీలో ఉంటాను. బిఫోర్ వెస్టేజ్ వచ్చి నేను ఒక ఆశా వర్కర్ని. వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది నాకు నీరజ మేడం ద్వారాగా పరిచయం అయింది. నేను ఈ రోజు కొన్ని మనకి ఏవైతే న్యూట్రల్ ప్రోటీన్స్ ఉంటాయి అవి వాటి గురించి, వాటిలో నుంచి ఒక 3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను లీడర్స్. నేను వాటి గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి ఏవైతే న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, ఏవే ఆర్గానిక్స్ ఎలా పనిచేస్తున్నాయి కొన్ని చెప్తాను. ఓకే లీడర్స్, మనకు మన బాడీలో ఏవైతే ఆర్గాన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టేస్ట్ అంటే నాలుక దగ్గర నుంచి మనం ఏమేమి విటమిన్స్ లోపం అవుతున్నాయో, ఇప్పుడు ఏవేలో ఫర్దర్ గా మనకు తక్కువైపోయినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. ప్రోటీన్ విటమిన్స్, విటమిన్ బి అనేది మనకు టేస్ట్ అంటే మన నాలుకకు టేస్ట్ తలగడం వరకు ఆ విటమిన్ అనేది లోపమైనప్పుడు టేస్ట్ కోల్పోతుంటది. అట్లా కొన్ని ఆర్గానిక్స్ ఉన్నాయి మనకి. విటమిన్ B6, B12, B9, ఒమేగా 3 ఇవనేవి మనకు పుష్కలంగా ఉంటే మెదడు నుంచి వచ్చే ఏవైనా చిన్న అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, హెడ్ ఏక్ రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇవి లోపం ఉంటాయి. ఆ విటమిన్స్ తక్కువ ఉంటాయి. అయి అంటే కళ్ళు మనకి ఎట్లా పనిచేయాలి, డే అయినా నైట్ అయినా చురుకుగా పనిచేయాలి. వాటికి కావాల్సిన విటమిన్ అనేది ఏ. ఆ విటమిన్ లేకపోతే దాని లోపం అఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. పండ్ల అంటే టీత్ కి మన కాల్షియం అనేది బోన్స్ కి కాల్షియం తక్కువైతే దాని డిఫెక్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అదే టీత్ కి ఎట్లా తెలుస్తుంది అంటే విటమిన్ D3 అనేది తక్కువ ఉన్నప్పుడు అవి తెల్లగా పాలిపోవడం కానీ, పండ్ల మధ్యలో చీలికలు రావడం కానీ, అట్లాంటి విటమిన్ తక్కువ ఉన్నప్పుడు పండ్లకు అలాంటి డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. మనకు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే పండ్ల నుంచి కొంచెం పీసెస్ కూడా వేరైపోయేంత లెవెల్లో మనకు పండ్ల డిఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఆ విటమిన్ 3 తక్కువ ఉంటే. ఇంకొకటి ఏంటంటే విటమిన్ బి అయోడిన్, ఒమేగా 3 నీరు అంటే వాటర్. ఆ విటమిన్ అందులో తయారైనప్పుడు ఆ వాటర్ లేకపోతే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే అక్కడ ఏవైనా రావచ్చు. ఈవెన్ చాలా మందికి మనం వింటున్నాం థైరాయిడ్. ఆ థైరాయిడ్ అలాంటిలో ఉన్న చిన్న కణం నుంచి అది బాడీకి ఎఫెక్ట్ అయ్యి, బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి, ఆ థైరాయిడ్ లైఫ్ లాంగ్ మనం. ఇంకొక విటమిన్ ఏంటంటే విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు ఊపిరితిత్తుల భాగం. అది చిన్న వెంటిక మందం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి తెలుస్తుంది. అది అవి ఎట్లా అంటే వాటిని మనం ఆ విటమిన్స్ లోపం అనేది కొంచెంగా బయటపడుతుంది. మనకు వచ్చేసి మెయిన్ పార్ట్ అండి హార్ట్కి వచ్చి విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ప్రోటీన్ తో ఎంజైమ్ ఒమేగా 3 ఎలిసిన్ అంటే ఇన్ని రకాల విటమిన్స్ అన్ని వైపుల నుంచి మనకు హార్ట్ అనేది పనిచేయడం కొరకు. ఇన్ని విటమిన్స్ లోపం లేకపోతే బ్రహ్మాండంగా అంటే 100 years బ్రతకడానికి ఒక అవకాశం. అందులో ఏ విటమిన్ తక్కువ ఉన్నా కానీ మనకు పెయిన్ వస్తుందని, బ్యాక్ పెయిన్, చెమటలు రావడం, అలాంటి చిన్న సఫర్ అయితేనే ఉంటాం. మనకు ఆ విటమిన్ లోపం తెలుస్తుంటది. కాలేయానికి విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్. ఎప్పుడైనా ఆహారం తీసుకునేది అరిగేదాంతో పాటు బి కాంప్లెక్స్ అనేది మన లోపల తయారైంది. మనం పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం చూడండి, ఎఫెక్ట్ పడినప్పుడు చాలా హెవీగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. కిడ్నీ, విటమిన్ సి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్. ఎట్లా అంటే అది మనకు హార్ట్ ఎంత ముఖ్యమో కిడ్నీ కూడా అంతే ముఖ్యమండి. కిడ్నీని ఎప్పుడు కూడా మనం ఏది తీసుకుంటే కిడ్నీకి ఎఫెక్ట్ పడదని చాలా చోట్ల వింటానే ఉంటాం. డాక్టర్స్ చెప్తా ఉంటారు మనకు ఏదైనా ఎక్కువ మెడిసిన్ రాస్తారు. మనకు ఏదైనా ఒక జబ్బు లాంటిది, ఒక రోగం లాంటిది, దీర్ఘకాలికంగా ఉన్నది, ఈ మందులు ఎప్పటికి వాడాలి,
అంటా ఉంటారు కదా, మంత్ తెచ్చుకున్నాము ఇంకా నేను ఇవి వాడుతున్నా అనేసి. ఎప్పుడైతే అవి వాడతారో ఒక పార్ట్ వాడుకుంటే ఇంకొక పార్ట్ ఖరాబ్ అవుతుంది అనేసి మనం చాలా సార్లు విన్నా ఉంటాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కిడ్నీ లోపం ఏంటంటే సి విటమిన్, ఈ విటమిన్, ఈ యాంటీ ఆక్సిడెంట్, ఇది అవన్నీ తక్కువైనప్పుడు అట్లా అవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఈ, ప్రోటీన్, ఫైబర్ ఇవి మనకి ఎప్పుడు కూడా ఆకలి పెంచడానికి యాక్సిడెంట్ లాగా పనిచేస్తుంటాయి. మనకు చకచక చేసుకునే పనులు కూడా నీరసించిపోతా ఉంటారు. అదనేది అరుగుదల లేదు. అది పెద్ద పేగులో నుంచి మనకు అట్లా అది అరుగుతా ఉంటే మనకు చిన్న పేగులో నుంచి మోషన్ ద్వారాగా అన్ని యాక్టివిటీస్ కరెక్ట్ గా ఉంటాయి. ఎప్పుడైతే అవి కొంచెం లోపించినాయి అనుకో అరుగుదల తక్కువ ఉంటది, మనకు శక్తి కోల్పోతుంటాం, ఆ ప్రభావం తెలుస్తూనే ఉంటది. ఐరన్ విటమిన్ కే ఏంటి, మన చర్మం, బ్లడ్ లో అవి కంపల్సరీ ఉత్పత్తి చేయాలి. ఏదైతే మనకు రక్తం అనేది ఉత్పత్తి అవ్వడానికి కే విటమిన్ బాగా పనిచేస్తుంది. అది ఆ ఉత్పత్తి చేయడానికి ఎట్లా అంటే మనం కావాల్సిన పోషకాలు వేస్తుంటేనే మనకు కావాల్సిన బ్లడ్ అనేది తయారవుతుంది. తినడం తక్కువ చేసామో ఐరన్ లోపం ఖచ్చితంగా వస్తుంది. ఐరన్ లోపం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటదంటే పాలిపోవడం, నీరసించడం, వాళ్ళకి ఆ బ్లడ్ సెల్స్ అనేది తయారు కాకపోతే ఇంకా మనిషి అనేది బక్కగా ఒకలాంటి ఇదిలోకి వెళ్ళిపోతుంటాడు. చాలా వరకు 5.6 వరకు వచ్చేసరికి వాళ్ళకు మతి మార్పు కూడా చాలా వచ్చేస్తుంది. అలా మతి మార్పు రావడానికి అంటే మనకు ఉత్పత్తి ఏదైతే కే విటమిన్ లోపం వచ్చిందనుకో అప్పుడు ఖచ్చితంగా అది అనేది ఇదైపోతుంది. చర్మం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ ఈ. చర్మం మనకు శక్తివంతంగా, కాంతివంతంగా, అందంగా కనిపించాలంటే ఖచ్చితంగా ఈ ప్రోటీన్ అనేది మనలో ఉండాలండి. మనం ఎందుకంటే అన్ని మనకు కల్తీ అయిపోయినాయి. స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు, మనం తీసుకునే ఫుడ్ కల్తీ అయింది. ఎన్ని గంటలండి మనం చేసేది? కనీసం 9, 10, 12 గంటల లోపు. ఏ వ్యక్తికైనా ఒక్కొక్క జాబ్ రీత్యా వాళ్ళు అన్ని గంటలు పనిచేసినాయి. విశ్రాంతి అనేది లేదు. ఈ విటమిన్స్ అనే లోపము మనం తినే ఫుడ్ లో కలిస్తే ఆ కల్తీ వల్ల వచ్చే రోగాలు మనం ఇక్కడ కూడా బెనిఫిట్స్ అనేవి మనకు రావట్లేదు. ఎంతమంది ఆలోచించుకుంటారంటే జబ్బుల గురించి, మనకి ఇలాంటివి వస్తాయని మంచి ఫుడ్ తింటున్నారా? అలా తినడానికి కూడా ఛాన్స్ లేకుండా బయట ఫుడ్ లోకి అలవాటు పడి వాటిని అలా తీసుకుంటారు. చాలా మందికి ఈ మధ్య కాలంలో షుగర్ అని చెప్తున్నామండి. షుగర్ అని చెప్పినప్పుడు మనం షుగర్ కి చాలా మందికి మెడిసిన్స్ వాడుతున్నారు, వాటిలో వేస్తున్నాం. మన వేస్టేజ్ ప్రోడక్ట్స్ ఏంటంటే కొన్ని చెప్తామండి. అందులో ఏం జరిగిందంటే, నేను షుగర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషికి టెస్ట్ చేసినప్పుడు గ్లూకోజ్ లెవెల్లో 4 లేదా 5 వరకు ఉండాల్సింది 7 అబో వాళ్ళ రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళు ఎంత అంటే బ్లడ్ సెల్స్ లో అది ఇంక్లూడ్ అయి ఉంటది. హెవీ అనమాట అది. ఆ హెవీకి కొంతమంది ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఫుడ్ తినే విధానాన్ని మార్చుకోవాలి. అటు పొట్ట మార్చుకోవద్దు, అట్లానే హెవీగా తినలేరు. చాలా అదృష్టం కదండి. ఎట్లా అంటే మనకు తినే యోగం ఉన్నా కూడా తినలేని పరిస్థితి. మనం తినే టైంలో అన్ని కరెక్ట్ టైంలో తింటే వాళ్ళకి అలాంటి పరిస్థితి రాదు. అన్ని ఉన్నా కూడా మనం అవి తినలేని పొజిషన్ లో ఉంటాం. అలాంటి షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు లెగుస్తేనే ఏదో ఒకటి తినాలి, బ్రష్ చేసుకుంటూ తినాలి. ఎందుకు తినకపోతే ఆ షుగర్ అనేది వాళ్ళని ఆ గ్లూకోజ్ లో తయారుగానే ఉంటాయి కదా, అవన్నీ మనం తినేస్తే. చాలా మంది షుగర్ అనేది గ్లూకోజ్ లెవెల్లో వచ్చినప్పుడు హెవీ బాడీతో ఉన్న వాళ్ళని కూడా గమనించండి, వీక్ అయిపోయి బక్కగా అయిపోతారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఆ దీన స్థితికి వస్తుంది. అదనేది కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అనేది లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. అందులో మనం గ్లూకోజ్ హెల్త్ ఇస్తామండి, నూనె ఇస్తాం. నూనె, నీమ్, ఫ్లెక్సైలు, శివ ఇవి ఖచ్చితంగా మనం సజెషన్ చేస్తాం కదా సార్. అందులో బాగా గమనించండి లీడర్స్, మనం మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం బుక్ పరంగా చూసి ఇది ఉందని రాసిస్తాము. కానీ చాలా మంది చూసుకోవాలి, నూనె అనేది అందరికీ సెట్ అవ్వదండి, గమనించాలి. ఎందుకంటే నూనె అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంటది. మనం ఫస్ట్ నుంచి అడగాలి ఏదన్నా వాళ్ళు మనకి చెప్పినప్పుడు, మీకు ఏమన్నా కిడ్నీ హెల్త్ వచ్చినాయండి, ఇంతకుముందు ఏమైనా ఇబ్బందులు పడ్డారా, ఇప్పుడు అలాంటి వాటికి మందులు ఏమైనా తీసుకుంటున్నారా అనేసి ఖచ్చితంగా అండి నూనె గురించి అడిగి
ఆ షుగరే కాదు, ప్రతి ఒక్కరికి ఏదైనా లోపం ఉంది దీనికి రాపించుకుంటా ఉంటాం, మనం రాసిస్తా ఉంటాం. మీరు డాక్టర్స్ కాదు కదా, మేము ఎట్లా నమ్మాలి అని అంటే ఇందులో సైన్స్ ఇట్లా తయారయ్యి మనకు వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత ప్రోడక్ట్ ఇంతమంది అంగీకారంతో వస్తుంది అని మనం జనాలకు చెప్తున్నాం. ఆ చెప్పడంలో వాళ్ళు సరే ఇంత చెప్తున్నారు కదా, మీరు చూద్దాం, మేము ఎన్ని రోజులు బయట వాడినాం, సరే రాసేయండి అమ్మా అని అంటున్నారు. మనం రాసిస్తున్నాం. రాసించే టైంలో ఏమవుతుంది, మనం ఇందులో ఉన్న చాట్ చూసుకొని చాట్ లో ఉన్నాయని రాసిస్తున్నాం. అక్కడ జరుగుతుంది పొరపాటు ఏదైనా. నోని అనేది ఖచ్చితంగా అడగండి లీడర్స్. ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ గురించి అడగండి. కిడ్నీ గురించి ఉన్నప్పుడు అందులో కొన్ని మనం చేంజ్ చేసుకొని రాసిస్తే, మనం ఇచ్చేది ఇంటేక్ ఫుడ్డే కదా, మంచి పోషకాలే కదా, అలాంటప్పుడు పడరాంది ఇచ్చి అది మంది పేకుడు అని చెప్పుకునేంత వరకు తీసుకురావద్దు కదా. నా ఉద్దేశం అదే, అందుకోసం చెప్తున్నాను. అది నేను నిన్న మొన్న జరిగింది, నేను మా సార్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నోనికి అలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రోటీన్ వల్ల మనకు కొంతమందికి కిడ్నీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల మనకు చెడే జరుగుతుంది, మంచి జరగదు. అందుకే లీడర్స్ ఎవరైనా ఒకసారి అది గమనించుకొని చూసుకోండి. ఏవైనా సరే మన దాంట్లో కంటెంట్ తీసుకుంటున్నాము అంటే వాటికి వచ్చే లాభం ఏంటి అంటే వాటర్ కంటెంట్, ఎక్కువ శాతం వాటర్ తీసుకోవాలి. మీరు చాలా డెమోస్లలో చూస్తూనే ఉంటారు, డియో గార్డెన్ కానీ ఆక్వాజెల్ కానీ దాన్ని డెమో చేసినప్పుడు వాటర్ పీల్చుకుంటుంది అని చెప్తున్నాం. మన ప్రోడక్ట్స్ ఏమైనా మనం ఇంటెక్ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటే మనలో ఉన్న మాలిన్యాలు, మనలో ఉన్న ఏవైతే మనకు ఇన్ఫెక్షన్ చేసేటి ఏమున్నాయి వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. దానికి అప్పుడు మనం ఇచ్చిన దానికి బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాంట్లో నుంచి ఒకటి నీమ్ గురించి చెప్తానండి నేను. నీమ్ ప్రోడక్ట్ గురించి. నీమ్ అంటే మనకు వేప, చాలా మందికి వేప తెలుసు. వేప టాబ్లెట్స్ క్యాప్సూల్స్ వచ్చినాయని మనం చెప్తున్నాం కదండి. డైరెక్ట్ వేపాకు తినే వాళ్ళు చాలా తక్కువ. ఎవరు కూడా దాన్ని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చేదు ఉంటది కాబట్టి. ఆ చేదు మనకు నోటి కనుక పోయినాక కడుపులోకి పోదు, బయటకే నోట్లో వేసుకుని బయటకి వేస్తుంది. నీమ్ ఆకులు లేత ఇవన్నీ ఇంతకుముందు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు నోట్లో వేసుకుని నవ్వలేవాళ్ళు ఒకప్పుడు. దాన్ని ఆయుర్వేదంలో ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో అది వస్తున్నది. ఆయుర్వేదంలో ఎట్లా అంటే వేపాకును ఖచ్చితంగా యూజ్ చేసి దానికి కావాల్సిన పదార్థాలు చిన్న చిన్న ఉండల్లాగా. ఒకప్పుడు ఆయుర్వేదం అంటే క్యాప్సూల్ కదండి, మనం ఇప్పుడు క్యాప్సూల్ ఇస్తున్నాము, అవి ఉండల రూపంలో ఉండేది, చిన్న చిన్న గోళీల్లాగా, అంటే వేసుకునేంత ఈజీ కడుపులో పోవడానికి అలా తయారు చేసేవాళ్ళు. దీని ద్వారా వేప ఎక్కువ వచ్చేది లాభాలు ఏంటంటే మనకు ఇప్పుడు చెప్పినా కదండి, షుగర్ అని, షుగర్ వాళ్ళకి డయాబెటీస్ తగ్గిస్తుంది మంచిగా. డయాబెటీస్ తగ్గిస్తుంది అంటే చేదు లెవెల్స్ కదా, ఆ తీపిని తయారయ్యే లోపల ఇన్ఫెక్షన్ తీసేది బాగా పనిచేస్తుంది. అంటే మనలో ఉన్నది వ్యాధి నిరోధక శక్తి ఎట్లా పనిచేస్తుందంటే మనకు ఏదైనా రోగం వస్తుందంటే దాన్ని నిరోధించే శక్తిని మన బాడీ తయారు చేస్తుంది. మన బాడీ తయారు చేస్తుంది. అట్లనే మన రక్తంలో విష పదార్థాలు, అంటే చెప్పిన ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఆ విష పదార్థాలను తొలగించడానికి రక్తాన్ని శుద్ధీకరణ చేస్తుంది. అది చేస్తేనే వాళ్ళ ఆ చేదు పోతే కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ అనేది పోయి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి తగ్గింది, మనకి ఆ ఛాన్స్, ఆ లక్షణాలు కొంచెం కనిపిస్తే అని చెప్తారు. ఎప్పుడైనా చాలా మంది ముఖం పైన మొటిమలు ఉన్నాయి, ఏం వాడాలి మేడం, ఏం చెప్పాలి మేడం అని అంటారు. ముఖం పైన ఎప్పుడైతే చిన్న చిన్న డాట్స్, వాళ్ళకు ఏజ్ పరంగా వచ్చే మొటిమల్స్ ఉంటాయి, అవి పోవడానికి మచ్చలు ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి చెప్పాను కదా, విటమిన్ కే అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ లోపం అనేది వస్తుంది. ఏదైతే ఒక మొటిమ వచ్చినప్పుడు దాని మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు పోవడానికి ఈజీగా మనకు నీమ్ క్యాప్సూల్స్ వాళ్ళకి సజెషన్ చేయొచ్చు. ఆ ఇన్ఫెక్షన్ అనేది చిన్నగా తయారైంది కూడా పెద్దగా కొంచెం కొంతమంది చేయితోటి వాటిని తీసేద్దామని చూస్తుంటారు. ఎప్పుడైతే చేయి తగిలిద్దో అది చిన్నగా పోయి పెద్దగా ఈ ముఖం నిండా మొటిమలు అయ్యి గలీజ్గా ముఖానికి మొటిమలు పోవాలి. ఫస్ట్ వాళ్ళు ఎట్లుంటదండి, ఆయిల్ స్కిన్ ఉంటుంది చాలా మంది, కొంతమంది డ్రై స్కిన్ ఉంటది. ఆ డ్రై స్కిన్ లో ఆ భాగం దగ్గర, ఆ మొటిమ దగ్గర ఆ మచ్చ ఏర్పడినప్పుడు అది ఖచ్చితంగా పోవడానికి ఎవరైనా ట్రై చేస్తారు, అందంగా ఉండడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు కాబట్టి అది పోవడానికి చూస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా మనం నీమ్ సజెషన్ చేయొచ్చు. నీమ్ చాలా బాగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా కూడా దూరం చేస్తుంది. అది ఎట్లా దూరం చేస్తుంది అంటే దీన్ని యాంటీ ఫంగల్ ఉన్న యాంటీ బ్యాక్టీరియాస్ కానీ
యాంటీవైరస్. అవి ఎట్లయితే మనకు వస్తాయో వాటి మీద అటాక్ అయ్యి పోవడానికి బాగా పనిచేస్తుంది మన నీమ్ అండి. మన వేస్టేజ్ చాలా బాగా పనిచేస్తుంది. అది సజెషన్ చేయొచ్చు. ఎక్కువ నీము వేపాకు తింటే కంటి చూపు కూడా పెరుగుతుందండి. కంటి చూపులో మనకి రెటీనాకి సంబంధించిన ఒక్కొక్క లేయర్ కు ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది కదా. ఆ లేయర్ లో అన్ని కూడా సమపాలంగా ఉన్నాయి అనుకోండి, వేపాకు తింటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ చూపు అనేది చాలా దగ్గర నుంచి దూరం నుంచి వాళ్ళకి కనిపించడానికి ఒక అవకాశం ఉంటది. ఏ రోజు కూడా అది మనకి వేప తినలేదు, వేపది వేసుకోలేదు అని చెప్పరు, ఎవరు తినరు. ఎందుకంటే ఒకప్పుడు వేప పండ్లు మీకు తెలుసో తెలీదో, మనకి ఇప్పుడు నేమ్లో ఇచ్చే క్యాప్సల్స్ లో పండ్లు వేప చెట్లో ఉన్న 4 రకాలుగా భాగాలుగా ఉంది. వేపాకు, వేప కాండం ఉంటది కదా, దాన్ని వేప గింజలు, వేప పువ్వు, వేపాకు, మనకి ఇన్ని రకాలుగా ఉన్న వేప చెట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంగ్రీడియంట్స్ మనకి ప్రతి ఒక్క దాని పనికొస్తుంది. ఏది ఒకటి వేస్ట్ పోదు. ఆయుర్వేదంలో అంత బ్రహ్మాండంగా వేపని యూజ్ చేస్తారండి. కడుపులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాస్ ఏదున్నా సరే నాశనం చేస్తుంది. కొంతమంది వేప జ్యూసు, ఈ మధ్య కాలంలో చాలా మంది వేప జ్యూసు, కలబంద ఇలాంటివి గోధుమలు కూడా గింజలు తీసుకొచ్చుకొని పోసుకొని వాటి తయారు చేసుకున్నాక మొక్కలు వచ్చినాక దాని జ్యూసు, అవన్నీ లావు తగ్గడం కొరకని అన్ని చేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తాని ఈ 3 ఇంగ్లీష్ వాళ్ళు జ్యూస్ చేసుకొని మార్నింగ్ టైంలో తాగడం చాలా మంది చేశారు. వాళ్ళకి ఎంతవరకు రిజల్ట్స్ వచ్చిందో మనం, ఎందుకంటే అవి న్యాచురల్ కదండి, ఖచ్చితంగా వస్తుంది. అది చేసేది ఇప్పుడు ఓపిక లేదు, ఆ టైం లేదు వాళ్ళకి, అది అయిపోయింది. ఆ టైం పోయింది. మనకు ఉరుకులు పరుగులు ఉన్నాయి. పొద్దున్న లేకపోతే ఇక్కడ లేసేది లేట్ నైట్ పడుకోవడం, మార్నింగ్ లేచేసరికి టైం అయిపోతుందని పోవడంలో అలాంటి ఏవి లేకుండా అయిపోయింది. అట్లా కడుపులో ఏదైనా హానికరం ఉన్న బ్యాక్టీరియా నాశనం చేయడానికి అట్లా తీసుకునేవాళ్ళు. అది తగ్గి మంచిగా ఉంది అని అలవాటు పడితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చే క్యాప్సూల్ గింజలు ఉంటది, వేపాకు ఉంటది. ఆ గింజలండి మీరు చూసారా లేదా, వేప చెట్టుకి పండ్లు బాగా కాస్తాయి. కింద పడి ఆ స్వీట్నెస్ కి ఈగలు ఎట్లా వస్తాయంటే అంత బాగా వస్తాయి. వేప చేదు కదండి, స్వీట్ ఈగలు వస్తాయి. గమనించారో లేదో. ఆ గింజలు వాటితో తయారు చేసిన మనకి ఇంగ్రీడియంట్స్ మన నీమ్ క్యాప్సూల్స్ ఉన్నాయండి. అవి ఎట్లా అంటే ఇంకా మనకు జుట్టు రాలడం కూడా, జుట్టు రాలే సమస్య ఏదన్నా చుండ్రు గాని, జుట్టు బాగా ఊడిపోతున్నప్పుడు, తల హెడ్ఏక్లు వన్ సైడ్ వస్తుంది అట్లా చెప్పుకుంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ముఖం పైన మొట్టంలోకి ఎలాంటి నల్లటి ఛాయలున్నా, కళ్ళ కింద చాలా మందికి బ్లాక్నెస్ ఉంటది. చాలా మందికి అంటే నిద్ర వల్ల కొంతమంది స్కిన్ పరంగా వస్తుంది. కొంతమందికి అది అనేది ఎట్లుంటదంటే అది పోదు, రెడ్ కలర్ లో బ్రౌన్ కలర్ లో కనిపిస్తానే ఉంటుంది. వాళ్ళకు కూడా సజెషన్ చేయొచ్చండి. ఇది స్కిన్ దే కాబట్టి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇది 3 times వేసుకోవచ్చండి. 3 times వేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల బాబు గాని పాప కానండి, 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు. 12 సంవత్సరాల నుంచి చేస్తే వాళ్ళకి అది పనికొస్తుంది. చిన్న వాళ్ళకి వేయకూడదండి, 12 సంవత్సరాల నుంచి వేయాలి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి మనం ఎట్లా సజెషన్ చేస్తామంటే, అందులో కొంతమంది ఎట్లా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంపల్సరీ షుగర్ టెస్ట్, ఐరన్ టెస్ట్ ఇవన్నీ ఫస్ట్ లే ఉంటాయండి. వాళ్ళకి చేసినప్పుడు షుగర్ ఎవరికైనా లెవెల్స్ ఉన్నాయనంటే వాళ్ళకి సజెషన్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళ డాక్టర్ని అడిగి వేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని వేసుకోవచ్చు. ఈవెన్ మనం వాడుకునే ఈ సప్లిమెంట్ మనం షుగర్ తీసుకుంటున్నా బయట ఏవైనా కోర్స్ వాడుతుంటారు కదండి, వాటితో పాటు కూడా ఇది వాడుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సజెషన్ తీసుకోవాలండి. 3 టాబ్లెట్స్ పొద్దున టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత, సాయంత్రం నైట్ డిన్నర్ తర్వాత 3 times తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మనం వేసుకుంటే లాభాలు ఎక్కువ, నష్టం కంటే. భయంతో ఒకటేసారి వేసుకోవాలన్నా 2 సార్లు వేసుకోవాలని అడుగుతారు. దాని క్లారిటీ ఇవ్వచ్చు 3 సార్లు అనేసి. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 390 రూపాయలండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 335. టీవీసీ కూడా 11 పాయింట్లు యాడ్ అవుతుంది సార్. ఇది ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకి ఉన్న లేకుండా ఏదైనా చేయొచ్చు. దీని నుంచి వేప నుంచి 40 పైగా రోగాలకు బాగా పనిచేస్తుందండి. ఇంతకుముందు చెప్పిన కదా, ఓన్లీ వాటికి జీర్ణక్రియ గాని, కంటి చూపు గాని, గోర్లది
గోర్లది ఎప్పుడైతే గోర్ల సమస్య కూడా ఉంటది. గోర్లకు మనకు 5 రకాల డిసీజ్ వస్తాయండి, గమనించండి. 5 రకాల డిసీజ్ కూడా మనకు ఒక్కొక్క దశ నుంచి 5వ దశ వరకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. హెడ్ అండ్ సెన్స్ అంటే ఎముకలు కూడా వాపులు, వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటి తగ్గిస్తుంది. ఎట్లా ఉన్నా కూడా దాన్ని ఆ వేప చేదు నుంచి వెముకలకు ఆ ముక్తిదనం అంటే దాని నుంచి వచ్చేది మనకు ఆ ప్రోటీన్ అందుతుంది కాబట్టి అక్కడ ఆ ఇన్ఫెక్షన్ పోతుంది ఖచ్చితంగా. దాన్ని సజెషన్ చేయొచ్చండి. ఇంకొక ప్రోడక్ట్ పేరండి రెస్పోకేర్. రెస్పోకేర్ చాలా మందికి మనకు ఇప్పుడు వింటాం కదండి, జలుబులు ఉంటే వాళ్ళకు చాలా మంది జలుబు చేసి ఇంకా ఎట్లా అంటే డస్ట్ ఎలర్జీ రావడం. ఒక రకమైన జలుబు అంటే ఎట్లా దాన్ని ఏమంటారంటే ఆస్తమా ఉంటది. ఆస్తమా అంటే చూస్తాం కదండి, ఎప్పుడు వాళ్ళకి ఒక ముక్కు కారుతున్నట్టు బయటికి పోదు, లోపలికి పోదు. వాళ్ళకి ఎప్పుడు కూడా జలుబుతో ఉంటది. ఎట్లా అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయినప్పుడు వాటర్ ఇన్ఫెక్షన్ కానీ, ఆ వాటర్ పడకపోవడం వల్ల కానీ, లేకపోతే డస్ట్ వల్ల కానీ వాళ్ళకి అలాంటి రకరకాలవి ఏవైతే శ్వాసకోశ వ్యాధులు ఉంటాయో అండి, ఆ వ్యాధులకి బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే సైనస్ ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది, ఒకవేళ మనం దాన్ని మన ఊపిరితిత్తుల్లో ఉన్న ఏవైనా ప్రమాదాలు ఉన్నా, ఏమన్నా వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చినా అవి బాగా పనిచేస్తుంది. శ్వాసకోశం అంటే ఇన్లీరియస్, అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అది దాన్ని బాగా ఇట్లా మనకు బయటికి రావడం కొరకు, శ్వాస రావడం కొరకు చాలా ఇబ్బంది. నైట్ టైంలో పడుకున్నప్పుడు లేదా పొద్దున పూట తినే టైంలో వన్ సైడ్ ముక్కు నుంచే గాలి పిలుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం రెస్పోకోర్ ఖచ్చితంగా సజెషన్ చేయొచ్చు. ఇవి ఎట్లా అంటే మనకి ఇందులో ఆరోగ్యకరమైనవి ఏంటంటే ఇందులో ఉన్న మూలికలు కొన్ని చెప్తానండి. ఇందులో ఏమేమి మనకి ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో అంటే తిప్పతీగ, గుర్రం మొక్క, తులసి, నల్ల మిరప, అడ్డసరసం, దశమూలం అంటే 10 రకాల మూలికలని తయారు చేసి ఒక మిశ్రమం చేస్తారు. ఆ మిశ్రమం అనేది అందులో 10 రకాలే కలుపుతారు. ఆ చూర్ణాన్ని కలిపి దీన్ని తయారు చేసి మనకు ఇది ఆస్తమా కానీ, బ్రాకెల్ అండి, జలుబు, ఇంకా సైనస్ ఎల్లప్పుడు వాళ్ళకి ఇట్లా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సజెషన్ చేయొచ్చండి. ఇన్ఫెక్షన్ తీసేసేది చాలా వరకు. ఎలాంటి వాళ్ళకు జలుబు, జ్వరం, దగ్గు, జీర్ణాశయంలో అరగకపోవడం, హెడ్ఏక్ లాంటివి చాలా సింటమ్స్ ఉంటాయి. వాళ్ళకి అన్ఈజీగా ఉంటారు. ఎప్పుడు అన్ఈజీగా ఉన్న వాళ్ళకి రెస్పోకేర్ మనం ప్రతి దాంట్లో మనం సజెషన్ చేయొచ్చండి. ఇది ఎంతసేపటికి గుర్తు పెట్టుకోండి. ఇన్ఫెక్షన్ అనేది మనం ఏదైనా ఇస్తున్నాం కదా, ఫుడ్ ప్యాచెస్, ఇప్పుడు దానికి మనం సజెషన్ చేస్తున్నాం. బ్యాక్టీరియాస్ కింద మనకి ఏదైనా ఉన్నది అంటే ఇన్ఫెక్షన్ మొత్తం దాని ద్వారా బయటకు రావడానికి ఇస్తున్నాం. ఇది కూడా అంతే అండి, ఇంటేక్ బాగా పనిచేస్తుంది. రెస్పోకోర్ ఖచ్చితంగా సజెషన్ చేయొచ్చు. రెస్పోకోర్ చేసింది దీంట్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. ఇది మొత్తం కూడా వెజిటేబుల్స్ అంటే చెప్పాను కదా, మూలికలతో తయారు చేసిందండి. ఒక్కరికైతే ఫస్ట్ ఇది మనకు ప్రిస్క్రిప్షన్ ఇందులో 3 సార్లు వేసుకోమని ఉంటదండి, కానీ 3 సార్లు వేసుకోవద్దు. ఎందుకంటే ఈ రెస్పోకేర్ లో ఉన్నది ఏంటంటే 3 వేసుకోమని ఉన్నదాన్ని చెప్పామనుకోండి, వాళ్ళకి నిద్ర సమస్య వస్తుంది. నిద్ర రాదు, నిద్ర అసలే పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. 1 వేసుకోమని చెప్పడమే కరెక్ట్. లేదు 2 వేసుకోవాలనుకుంటే మాత్రం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ తీసుకుంటే అది మనకు దాని ద్వారా పోతుందని ఇంతకుముందు చెప్పాను కదా. అదే 3 చేయాలి అనుకుంటే బాగా ఆరోగ్యంగా ఉన్నా, నాకేమి కాదు, నేను వేసుకోవచ్చు, నాకు ఇన్ఫెక్షన్ చాలా ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం 3 వేసుకోమని సజెషన్ చేయకూడదు. అది కూడా ఒక వంతు సాహసం 3 చెప్తే. ఎందుకనంటండి దానివల్ల ఎఫెక్ట్ ఉంది. ఎందుకు 1, 2 అని చెప్తున్నామనంటే దీంట్లో నుంచి నిద్ర సమస్య ఒకటి, హెవీ
బాడీలో హీట్ అవుతుందండి, వేడి చేస్తుంది. రెస్పోకేర్ వేడి చేస్తుంది కదా, అది మనం వేయంగానే మీరు గమనించారో లేదో, చాలా మంది మన రైస్ బ్రాండ్ ఆయిల్ ని వేడి చేస్తుంది మేడం, ఇట్లా ఉంది అట్లా ఉంది, అట్లనే వేడి అవుతుందా, మాకు వేడి ఎందుకు అవుతుంది అంటారు. ఒక్కొక్క ఇన్ఫెక్షన్ అది పోతున్నప్పుడు అదనేది లాగేసుకున్నప్పుడు వేడి అవుతుంది అనేసి వాళ్ళకి రోజు వాడే ఆయిల్నే కానీ ఇది వేరేలాగా చూస్తారు. అట్లాగే ఇది కూడా అంతే, రెస్పోకేర్ కూడా అంతే, సేమ్ వేడి చేస్తుంది బాగా, బాడీ హీట్నెస్ వస్తుంది. ఆ హీట్నెస్ వల్ల అందుకనే ఒక క్యాప్సులే సజెషన్ చేయాలి. 100% ఒక క్యాప్సుల్ చేస్తేనే మనం బాగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది 15 సంవత్సరాల నుంచి ఎవరైనా వేసుకోవచ్చు అండి. 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 700 అండి, రూ. 730. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 625. మనకు 20 పీవీసీ యాడ్ అవుతాయండి. ఇది 100%. ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఇన్ఫెక్షన్ గురించి మనం ఏదైతే బాడీ నుంచి తీసేయాలనుకుంటున్నాం కాబట్టి తొందరగా రిజల్ట్ రావాలంటే ఏ కొన్ని ఖచ్చితంగా ఇది చేయొచ్చు. ఇంకొక ప్రోడక్ట్ అంటే జీటా స్పెషాలిటీ గురించి చెప్తానండి. జీటా ఇది దీనికి యొక్క మన స్పెషల్ తెలిస్తే గనక మనం వాడే బ్రాండ్ ఖచ్చితంగా మార్చుకుంటాం. అంటే ఇది ఎంత బాగుందో చూడండి. ఇది ఒక కప్పు టీ తాగితే మనం కప్పు టీ తాగొచ్చు. కప్పు టీ ఎట్లా తాగొచ్చు అండి? బ్లాక్ టీ తాగొచ్చు, మిల్క్ టీ తాగొచ్చు. రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్క కప్పు టీ తాగితే 4 గ్లాసుల బత్తాయి రసం తాగినంత విలువ సార్. అంటే 4 గ్లాసుల బత్తాయి రసం అంటే మనకు సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది కదా, ఆ విధంగా ఆ లెవెల్లో ఉంటది అనమాట. ఆ జ్యూస్ తాగితే ఎంత ఉంటుందో మనకు అంత బెనిఫిట్ ఇస్తుంది ఒక్క కప్ టీ. ఎందుకు ఒక కప్ టీకి అంత సమానం అంటే, ఇది మనకు తేయాకు యొక్క మొదటి పై భాగం ఉన్న చిన్న చిగురాకులు ఉంటాయి కదా, వాటితో తయారు చేసిన పౌడర్. దాని వల్ల మనకు ఆ బెనిఫిట్ అనేది ఆ 4 గ్లాసుల వచ్చే శక్తి మనకి ఒక కప్ టీ తోటే వస్తుంది. చాలా మంది టీ పొద్దున్న తాగలేకుండా ఉంటాము, సాయంత్రం తాగలేకుండా ఉంటాము, మన టీ సజెషన్ చేయొచ్చండి. లేదా చిగురు ఆకుల నుంచి ఏర్పడిన ఆ మొక్కలు తీసి ఆ పొడి తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 2 రకాల టీ ఉంటుందండి, లీప్ టీ అని, డస్ట్ టీ అని. డస్ట్ టీ అంటే మనకు దీనిలో రకాలు అనేక ఉన్నా కూడా మనకు దీనికి ఏమున్నాయంటే, ఒకటి ఫస్ట్ చిగురాకులు, మిడిలాకులు, ముదురాకులు. ఈ ముదురాకులు మిడిల్ ఆకులతోటి డస్ట్ టీ అని చెప్పాను కదండి, దాని పొడి తయారు చేస్తారు. దీంట్లో తయారీలో ఆల్కహాల్ కలుపుతారు. ఎలాంటిదంటే టానింగో ఆల్కహాల్ అనేది కలుపుతారు. దానివల్ల ఎక్కువ సార్లు మనం టీ తాగడానికి ప్రేరేపిస్తుంది. బయట తాగే టీలో డస్ట్ టీ అని చెప్పాను కానీ అందులో దానివల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం, అల్సరా, జీర్ణ వ్యవస్థ, ఇంకా కంటి చూపు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. ఈ డస్ట్ టీకి మనం ఎట్లా అంటే ఒక 70 క్యాలరీస్ తగ్గిస్తుంది మనకి. ఆ తగ్గిస్తున్నప్పుడు మనకి ఎట్లాంటివి ఇలాంటివన్నీ గ్యాస్ ఇవన్నీ అరుగుదల అనేది లేకపోవడం, టీ ఎక్కువ తాగాలనిపించడం, హెడేక్ తగ్గట్లేదని ఇంకొక కప్ ఎక్కువ తాగుతుంటాం. అట్లా కాదు. అదే లీప్ టీ అయితే మనకు 70 నుంచి 80 క్యాలరీలు తగ్గిస్తుందండి. సంవత్సరానికి వచ్చి 4 నుంచి 5 కేజీలు కూడా వెయిట్ తగ్గుతుంది. వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది. చర్మం వల్ల ఏదైనా సరే, ఏదైనా చర్మం నుంచి వచ్చేది లేదా దీర్ఘకాలికంగా మనకు జలుబులు అయినా పర్లేదు. ఇంకొక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా రానియకుండా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి, పాలతో కానీ బ్లాక్ టీ తాగితే వాళ్ళ ఇన్సులిన్స్ అంటే షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారు కదా, అది తగ్గించుకునేంత వరకు వస్తుంది దీంట్లో ముఖ్యంగా ఉంది ఏంటంటే సి విటమిన్ ఉంది. క్యాన్సర్ తగ్గిస్తుంది, వచ్చిన వాళ్ళకు దాన్ని కంట్రోల్ చేస్తుంది, రాని వాళ్ళకు రానియకుండా కూడా చేస్తుంది. అది మనం ప్రముఖ కంపెనీలో మనకు కొన్ని ప్రోడక్ట్స్ మనం చూస్తాం కదా, టీ ప్రోడక్ట్లు ప్యాకెట్స్ కానీ ఆ డబ్బాలు కానీ వాటి మీద రాసి ఉంటది, దానికి డస్ట్ టీ అని రాసి ఉంటది. అంటే ఎక్కువ మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న జీటా స్పెషల్ దాని మీద మీరు చూసారా, లీఫ్ అంటే ఆకు బొమ్మ వేసి ఉంటది. అంటే లేత చిగురాకులతో చేశారు కాబట్టి మనకు ఆ సింబాలిటీ ఉంటది. అదే బయట తీసుకున్న క్యాప్సూల్
ఆ, బయట తీసుకున్న టీ పౌడర్ మీద డబ్బా మీద డస్ట్ ప్రైమ్ అని రాసి ఉంటది. అట్లా ఎందుకు రాసి ఉంటుందో మనకు ఆ పేరు చూస్తేనే గమనించవచ్చు మనం. ఇంకండి లూజ్ గా దొరుకుతుంది. చాలా మంది లూజ్ తక్కువ ధరకు ఉందని తెచ్చుకుంటారు. అది తెచ్చుకొని వాడుకున్నప్పుడు వాళ్ళకి రకరకాల జబ్బులు ఎందుకు వస్తాయనంటే అది డేట్ అయిపోయి ఉంటుంది, ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. దాన్ని గమనించకుండా తక్కువ ధరకు తీసుకొచ్చుకొని అలాంటి ప్రోడక్ట్ వాడుకుంటే మనకు ఎప్పుడు కూడా వచ్చేది ఏంటంటే హెల్త్ లాసెస్. మన ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ గురించి నెక్స్ట్ టైం జూమ్ లో చెప్తాను లీడర్స్. థ్యాంక్ యూ. విష్ణు సార్.